అందరికీ నమస్కారం మిత్రులారా. మనం ఈ వీడియో చేయడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని కనుక చూసినట్లయితే, నిన్నటి రోజున మనకు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ అనేటువంటిది విడుదల కావడం, ఆర్డినెన్స్తో పాటు రోస్టర్ ఫిక్సేషన్ కూడా జరగడం జరిగింది. ఆ విషయాన్ని గురించి మీకు తెలియచేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతుంది. అంతే కూడా కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది డేట్స్ కూడా మనకు అనౌన్స్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఎప్పుడు అని కనుక చూసినట్లయితే 20వ తారీఖు లేదా 23వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది మనకు విడుదల కావడానికి అవకాశం ఉంది. ఏం సార్ 20వ తారీఖు ఆదివారం వస్తుంది సార్, నువ్వు భలే చెప్తావే అని కనుక చూసినట్లయితే, ఆదివారము శనివారము ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఒకవేళ వారు రిలీజ్ చేయాలి అనుకున్న సందర్భంలో వారాలతో సంబంధం లేకుండా రిలీజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత అది కూడా కాకుండా ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినం ఏది ఏప్రిల్ 20వ తారీఖున. ఒకవేళ ఆ రోజు కుదరనటువంటి పక్షంలో 23వ తారీఖున నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడానికి అవకాశం ఉన్నట్లుగా మనకు వార్తాపత్రిక కథనాల ద్వారా తెలియడం జరుగుతుంది. 23వ తారీఖు ఏముంది సార్ అని కనుక చూస్తే, ఆ రోజు 10th క్లాస్ రిజల్ట్ అనేటువంటివి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదే రోజున డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడానికి ఎక్కువగా అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అనే విషయాన్ని మాత్రము మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత కనుక చూసినట్లయితే, మనకు ఈ యొక్క మెగా డిఎస్సికి సంబంధించినటువంటి గరిష్ట వయో పరిమితి కూడా 42 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అది జూలై 2024 జూలై 1, 2024నే కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించడం జరిగింది. అంటే అప్పటికి 44 ఏళ్ల వయసు ఉండేటువంటి వారందరూ కూడా అర్హులే అవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, కాబట్టి దీనిని కూడా మనము ఈ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది అత్యంత త్వరగా విడుదలవుతుంది అనడంలో ఇది కూడా ఒక నిదర్శనం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. తర్వాత కనుక చూసినట్లయితే చూడండి, ఇప్పుడు కట్ ఆఫ్ తేదీని కనుక మార్పు చేస్తే వారందరూ నష్టపోతారు. అంటే పాత వారందరూ కూడా నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క పాత డేట్నే కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించడం అనేటువంటిది జరిగింది అనే విషయాన్ని కూడా మనం అందరం కూడా గ్రహించాలి. ఇక తర్వాత కనుక చూస్తే, ఈ రోస్టర్ ఫిక్సేషన్ కనుక చూసినట్లయితే మనకు 200 పాయింట్స్ రోస్టర్ అనేటువంటిది అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి విధంగానే ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 200 పాయింట్ల రోస్టర్ అనేటువంటిది అమలు చేయడం జరుగుతుంది. అందులో మొదటి సైకిల్ అంటే మొదటి 100 రోస్టర్ పాయింట్లు అనేటువంటివి కేటాయింపు. ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు ఉన్నాయంటే ఎస్సీలకు 15 పోస్టులు రావాలి. ఆ 15 పోస్టులు ఎక్కడెక్కడ కేటాయించడం జరిగిందంటే, రెండవ పోస్ట్ అనేటువంటిది ఎస్సీ కేటాయించడం జరిగింది. అలానే కనుక చూసినట్లయితే అది గ్రూప్ 1 వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. అలానే గ్రూప్ 2 అంటే మాదిగా దాని యొక్క ఉపకులాలు, గ్రూప్ 3 అంటే మాల దాని యొక్క ఉపకులాల కిందకి రావడం జరుగుతుంది. ఈ గ్రూప్ 2 కిందకి ఏ పోస్టులు అనేటువంటివి ఫిక్స్ చేయడం జరిగింది, ఏ రోస్టర్ పాయింట్లు అనేవి ఫిక్స్ చేయడం జరిగింది అంటే 7, 22, 41, 52, 66, 77. అంటే సార్ 6.5 కదా, 6.5 కదా గ్రూప్ 2 వాళ్ళకి రిజర్వేషను, మరి ఇక్కడ 6 పోస్టులే కేటాయించారేంది, ఇంకా 0.5 అడిగిపోయింది అనేటువంటి డౌట్ మీకు ఇక్కడ వస్తుంది. అందుకే ఇక్కడ 0.5 పోస్ట్ అనేటువంటిది ఉండదు. కాబట్టి రెండవ సైకిల్లో, రెండవ 100లో వీళ్లకు 7 పోస్టులు అనేటువంటివి కేటాయించడం జరుగుతుంది. రెండవ 100లో, మొదటి 100లో మాత్రము 6 పోస్టులే రావడం జరుగుతుంది. ఏది మాదిగా దాని యొక్క ఉపకులాలకు, మాలా దాని యొక్క ఉపకులాలకు 7.5 కేటాయించడం జరిగింది. అందువలన మొదటి 100 పాయింట్లలో వాళ్ళకు 8 పోస్టులు అనేటువంటివి కేటాయించడం జరుగుతుంది. అప్పుడు 8, 6, 14, 1, 15 పోస్టులు అనేటువంటివి 100 పోస్టులు ఉంటే వాళ్ళకు రిజర్వ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి ఈ గ్రూప్ 3లో 16వ పోస్టు వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. 27వ పోస్టు, 47వ పోస్టు, 62, 72, 87, 91, 97 ఇది
మొదటి 100 రోస్టర్ పాయింట్లకు సంబంధించిన సైకిల్, అలానే రెండవ 100కు సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్లు కేటాయింపు ఎలా అని కనుక చూసినట్లయితే దీంట్లో కూడా రెండవది. తర్వాత వచ్చేటప్పటికే ఈ గ్రూప్ 2లో 7, 22, 41, 52, 66, 77, 97 అంటే ఇక్కడ 97 అనేటువంటిది ఉంది కదా, ఆ 97 రెండవ 100లోకి వచ్చేటప్పటికి ఎవరు కేటాయించడం జరుగుతుంది అంటే మాదిగ ఉపకులాలకు కేటాయించడం జరిగింది. అంటే అప్పుడు రెండవ 100 సైకిల్లో గ్రూప్ 2 వాళ్ళకు 7, గ్రూప్ 3 వాళ్ళకు 7, గ్రూప్ 1 వాళ్ళకు 1, అంటే మొత్తము 15 పోస్టులు అనేటువంటి. అంటే 100 పోస్టులు ఉన్నప్పుడు ఇది 100 పోస్టుల యొక్క సైకిల్. ఒకవేళ 50 పోస్టులే ఉన్నాయి, 50 పోస్టులే ఉంటే అప్పుడు ఎన్ని పోస్టులు రావాలి? 50 పోస్టులు ఉంటే 8 పోస్టులు అనేటువంటివి ఆ ఎస్సీలకు రావడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఆ 8 పోస్టులు అనేటువంటివి ఎలా కేటాయించడం జరుగుతుంది? 8 పోస్టులు అనేటువంటివి ఎలా కేటాయించడం జరుగుతుంది అని అంటే చూడండి, ఇక్కడ 2వది ఇస్తారు, తర్వాత వచ్చేటప్పటికి 7వది ఇస్తారు, తర్వాత వచ్చేటప్పటికి 16వది ఇస్తారు, తర్వాత వచ్చేటప్పటికి 22వది ఇస్తారు, తర్వాత వచ్చేటప్పటికి 27వది ఇస్తారు. ఇలా మనకు ఆ యొక్క 8 పోస్టులు అనేటువంటివి కేటాయించడం జరుగుతుంది. దాని ప్రకారం అంటే పోస్టుల యొక్క దామాషా ప్రకారము ఈ రోస్టర్ అనేటువంటిది ఫిక్స్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఓకే, రైట్ మిత్రులారా. ఇక తర్వాత ఇంకొక విషయం ఏమిటి అని కనుక చూసినట్లయితే చూడండి, 16,347 పోస్టులలో ఒక్క పోస్టు కూడా తగ్గడానికి వీలు లేకుండా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇదిగో 20 లేదా 23 మంచి రోజులంట, మంచి రోజులు కావడంతో నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడానికి అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత స్పెషల్ డిఎస్సికి సంబంధించి 2260 పోస్టులకు మరొక నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్ మిత్రులారా. అంటే మనకు డిఎస్సి మీద ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత వచ్చేటప్పటికి పోస్టుల గురించి కూడా మీకు దాదాపు క్లారిటీ వచ్చినట్టే. మనము నిన్నటి లైవ్ క్లాసులో దానికి సంబంధించినటువంటిదంతా కూడా చెప్పుకోవడం కూడా జరిగింది. ఓకే, రైట్. ఇక తర్వాత కనుక చూసినట్లయితే సిలబస్ మీద క్లారిటీ ఉంది, ఏ పుస్తకాలు చదవాలో క్లారిటీ ఉంది. ఇక తర్వాత వచ్చేటప్పటికి 45 రోజుల సమయం అనేటువంటిది మాత్రమే ఎక్కువ మంది అభ్యర్థులు కొంత ఆవేదన ఆందోళనకు గురవడం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి అది ప్రభుత్వం యొక్క నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయాన్ని మనము పాటించడం అనేటువంటి జరగాలి. తర్వాత మన తరపు నుంచి కూడా ఏమైనా వినతులు ఇవి ఇచ్చినట్లయితే వారు స్వీకరించడం జరుగుతుంది. తర్వాత సాధ్యాసాధ్యాలు అనేటువంటివి పరిశీలించడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారు, మాకు అయిపోతే పోతుంది అన్నట్లుగా కోరుకోవడం జరుగుతుంది. కొంతమంది అభ్యర్థులు అసలు ఇప్పుడు పుస్తకాలు ముట్టని వారు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునేటువంటి వారందరూ కూడా మాకు మరలా ఒక 3 నెలలు కావాలా, 4 నెలలు కావాలా, మధ్యలో టెట్ కావాలా, టెట్ కమ్ టీఆర్టీ కావాలా అని చెప్పి రకరకాలుగా అడగడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అడగడంలో అయితే తప్పేమీ లేదు. ఓకే, అడగందే అమ్మైనా కూడా పెట్టదు కాబట్టి అడగడంలో తప్పు అయితే ఏమీ లేదు. ప్రభుత్వం వారి యొక్క సాధ్యాసాధ్యాలు అనేటువంటివి పరిశీలించుకొని ఆ వినతులన్నిటినీ కూడా పరిష్కరించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది మిత్రులారా. సరే మిత్రులారా, నేను చివరగా మీకు ఒక విషయాన్ని చెప్పదలిచాను. ఏమిటా విషయము అని గన చూసినట్లయితే నిరంతర ప్రయత్నం అనేటువంటిది ఉండాలి. నిరంతర ప్రయత్నం అనేటువంటిది ఉంటే తప్ప మనకు సఫలత అనేటువంటిది సాధ్యం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే నీటి జాలు అంటే నీరు అనేటువంటిది ఎప్పుడు ప్రవహించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ నీటి ప్రవాహానికి ఎంత పెద్ద గండ శిల అయినా కూడా ఆ రాపిడి తగిలి 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 తూటుపడడం అనేటువంటి జరుగుతుంది. అంటే పెద్ద పెద్ద గండ శిలలు కూడా తూట్లు పడిచేటువంటి శక్తి నీటికి ఎలా వచ్చింది అంటే అది నిరంతరం ప్రవహించడం చేతనే. అలానే కూడా మనం కూడా నిరంతర ప్రయత్నం అనేటువంటిది ఉంటే తప్ప మనము ఈ డిఎస్సి అనేటువంటి దానిని సాధించలేము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. తర్వాత అలానే గన చూసినట్లయితే ఒక ఇత్తడి చెంబు ఉంది మిత్రులారా. ఆ ఇత్తడి చెంబును రోజు మనం తోమితే తప్ప అది మెరుస్తూ ఉండడం అనేటువంటి జరగదు. లేకపోతే కొన్ని రోజులకు ఏమైపోతుంది, మురికి పట్టడం అనేటువంటి జరుగుతుంటుంది. అలానే మనం కూడా ప్రతిరోజు సాధన అనేటువంటిది చేయడం జరగాలి, అభ్యాసం అనేటువంటిది చేయడం జరగాలి. నీ యొక్క అనుకూలమైనటువంటి సమయాన్ని దాదాపు
దాదాపు ఒక 15 గంటల పాటు లేదా ఒక 12-13 గంటల పాటు నువ్వు చదవడానికి ప్రయత్నం అనేటువంటి చేయాలి. ఆ 45 రోజుల సమయమే గనక ఇచ్చినట్లయితే. చూడండి మిత్రులారా, 500 అడుగులు ఈదాల్సినటువంటి ఒక వ్యక్తి 490 అడుగులు ఈది అలసిపోయినట్లయితే అతను దరికి చేరుకోలేడు. ఆ 10 అడుగులు ఈదితే గానీ అతను దరికి చేరుకునేదానికి అవకాశం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అలానే మన పరిస్థితి కూడా అంతే. దాదాపు 6 సంవత్సరాల యొక్క కష్టం ఇది. కాబట్టి ఈ 6 సంవత్సరాల కష్టాన్ని ఈ 45 రోజులను చూసి భయపడి ఆందోళనకు గురయ్యి మనము మన యొక్క ప్రిపరేషన్ను విరమించినట్లయితే ఏమవడం జరుగుతుంది అని కనుక చూసినట్లయితే మనము ఆ విజయ తీరానికి, విజయ దరికి చేరుకోలేము. కాబట్టి ఇప్పుడు దాకా అంటే 490 అడుగుల దూరము ఈదినటువంటి ఆ వ్యక్తి శ్రమంతా కూడా వృధా అవడం అనేటువంటి జరుగుతుంది. ఆ 10 అడుగులు ఈదితేనే అతని ఆ యొక్క కీర్తి అనేటువంటిది తెలియడం జరుగుతుంది. అలానే మనకు ఈ యొక్క సమయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సమయము. ఆ సమయాన్ని ఏ మాత్రం చేజార్చుకోకుండా, ఏ మాత్రము దుర్వినియోగం చేసుకోకుండా అనునిత్యం అనుక్షణం మన యొక్క విజయానికి మాత్రమే మీరందరూ కూడా ఉపయోగిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షించడం జరుగుతున్నది. దీనికోసం ఎస్ పబ్లికేషన్ మీకు ఎప్పుడూ తోడుండడం జరుగుతుంది. అంతే కూడా కాకుండా మా తరపున అంటే ఈ యొక్క అధ్యాపక బృందం తరపున మీకు కావలసినటువంటి ఉచిత సూచనలు, సలహాలు, గైడెన్స్, ర్యాపిడ్ రివిజన్లు అన్నిటినీ కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకోవడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.